అక్కడ ఆ నాయకుడికి తిరుగులేదా? బలమైన సామాజిక వర్గానికి ఎదిరించే దమ్మున నాయకుడా? అసలు ప్రతిపక్షానికి ఎందుకు ఈ గతి పట్టింది? నిలబడేందుకు నాయకుడే కరువా? రాను రాను దిగజారిపోతున్న పార్టీకి నాయకత్వం వహించేవారే లేరా అంటే లేరు అనే మాట వినిపిస్తోంది. ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తోందెవరు? అక్కడ అంతర్గత కుమ్ములాటలు పార్టీ కొంపముంచుతున్నాయా? పార్టీ కార్యకర్తలు కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారా? ప్రస్తుతం ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పార్టీ నడిపించగలరా? వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక గుర్తింపు కలిగిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో కళింగ సామాజిక వర్గమే అత్యంత బలమైన వర్గం. అటు కాంగ్రెస్ లో కానీ, వైసీపీలో కానీ, తెలుగుదేశంలో కానీ రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకులు ఇక్కడున్నారు. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రిగా కింజారపు అచ్చెన్నాయుడు, వైసీపీ తరపున పేరాడ తిలక్, ఇటీవల ఫ్యాను పార్టీకి గుడ్ బై చెప్పిన దువ్వాడ శ్రీనివాస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పార్టీలకు వారే బలమైన నాయకులు. గత 2 ఎన్నికల నుంచి ఇక్కడ పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ రాను రాను ఇక్కడ పరిస్థితి వైసీపీకి బలహీనంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కిల్లి కృపారాణి, టెక్కలి వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న పేరాడ తిలక్, వైసీపీకి పార్టీ నుంచి సస్పెన్షన్ కి గురైన దువ్వాడ శ్రీనివాస్ ముగ్గురు 3 రకాలుగా సాగుతున్నారు. ఎవరికి వారే యమునా తీరుగా మారడంతో అచ్చెన్నాయుడుకు అంది వచ్చిన అవకాశంగా మారింది. ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తప్ప తెలుగుదేశం పార్టీకి ఎక్కడా కూడా పోటీ ఇవ్వలేకపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో తీవ్ర పోటీ ఇచ్చినప్పటికీ ఓడిపోయారు. ఇప్పటి వరకు దువ్వాడ ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయారు. దీంతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇచ్చి ధీటైన నాయకుడిగా అచ్చెన్నాయుడిపై తయారు చేయాలని పథకం వేశారు. అయినా ఆ పథకము పారలేదు. 2019లో కూడా అంత వైసీపీ ప్రభంజనంలోనూ శ్రీనివాస్ గెలవలేదు. అయితే దానికి కారణం కూడా ఉంది. గ్రూపు రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు, ఇంటి పోరు, వ్యతిరేక పవనాలు వీచాయి. నియోజకవర్గంలో రాను అచ్చెన్నాయుడికి ధీటైన నాయకుడు లేకుండా పోయారనేది జగమెరిగిన సత్యం. కుటుంబ కలహాల వల్ల దువ్వాడ శ్రీనివాస్ పూర్తిగా పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. ఇక టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ రాజకీయ సన్యాసం పుచ్చుకునే దాఖలాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు శ్రీనివాస్ భార్య వాణికి వైసీపీ కొద్ది రోజులు పార్టీ పగ్గాలు ఇచ్చారు. అయినప్పటికీ ప్రజల్లో తిరుగుబాటు రావడంతో ఆ ఆలోచన అధిష్టానం విరమించుకుంది. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అచ్చెన్నాయుడు విజయం సాధించారు. దీంతో మారిన రాజకీయ పరిణామాల వల్ల నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి నూకలు చెల్లాయి. ఆ దెబ్బతో శ్రీనివాస్ ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఫ్యాను పార్టీని నడిపించే నాయకుడు లేకపోవడం కార్యకర్తల అయోమయంలో పడుతున్నారు. పేరాడ తిలక్ ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ పార్టీ క్యాడర్ ఆయనతో కలిసి రావట్లేదని టాక్ వినిపిస్తోంది. ఈ తరుణంలో ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పార్టీ అధిష్టానం కొత్త నాయకత్వం కోసం వెతుకుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ఈ నియోజకవర్గంలో పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం కొత్త వారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తుందా? ఎవరికి పార్టీ పగ్గాలు ఇస్తారు? రేసులో ఎవరెవరు ఉన్నారు? ఆ విషయంపై పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.